అన్నం చూడవే అంటే చూసాను పొంగొస్తుందని చెప్తుంది. కొంచెం ఆ రైస్ పైకి పొంగుతదేమో, పొయ్యి అంతా మళ్ళీ క్లీన్ చేయాలి. ఇంకా కాఫీ ఇచ్చేస్తే కాఫీ తాగిన తర్వాత టిఫిన్ పని చూసుకోవాలన్నమాట నేను. చక్కగా కుక్ అయిపోయింది. వన్ సైడ్ కాల్చానమాట. దిబ్బరొట్టు రెడీ అయిపోయింది కదండి, కట్ చేయాలి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే పప్పు నానబెట్టానండి, కొబ్బరి రొట్టె వేద్దామని చెప్పేసి. ఇంకా పప్పు అయితే కడగాలి, రుబ్బలేదు, ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సరే హారిక ఇంటి దగ్గర ఉంది, ఈరోజు సెలవు మాట, ఆగస్ట్ 15th కదా, మీకు తెలుసు కదా. అయితే ఇంకా మేము ఈరోజు అయితే చిన్న షాపింగ్ అయితే ఉంది. మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్ అయితే తీసుకుందామని, ముక్కుబడికి కూడా లేదు, తీసుకుంటానమ్మా ముక్కుబడికి లేదు అంటే స్టోన్ ఊడిపోయింది అనమాట. వైట్ చిన్ని తీస్తాను, ఇటు సైడ్ దొరికితే ఇక్కడ, లేదంటే బాగా చిన్నది తీస్తాను అనమాట. ఇక్కడేమో కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. రావులపాలెంలో ముక్కుపుడకలు అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఇదైతే కేడియం అన్నమాట, 3 రాళ్ళు ముక్కుపుడక మాట. ఇది అంటే గ్రీన్ వచ్చి ఆ తర్వాత వైట్ స్టోన్స్ వస్తాయి. చాలాసార్లు ఎక్కువ హైదరాబాద్లో తీసుకుంటాను, బాగా చిన్నవి అక్కడే ఉంటాయి, అంటే స్టిక్కర్ అంటించినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే పెద్దగా ఉంటాయి. అయినా ఓ ట్రైల్ వేద్దాం చూద్దాము అని చెప్పేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. హారిక రెడీయా? అయితే ఇంకా మేమైతే వెళ్తున్నాము. హాయ్ చెప్పు. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతామండి. సాయిరామ్ తీసుకెళ్ళమని అడుగుతున్నాను, ఏం కావాలని అడుగుతున్నాడు. అది షాపింగ్ రా, నేను చిన్న ముక్కుపడికి వీలైతే దొరికితే తీసుకుందామని చెప్పేసి ఏం కావాలో చెప్పు నేను తీసుకొచ్చేస్తాను అంటున్నాడు. బయట అయితే వెదర్ నిన్నండి పొద్దున్న నుంచి పర్వాలేదు తెరిపించింది అనుకున్నాం, మళ్ళీ వర్షం పడిపోయింది. పాపం నిన్న పెళ్ళి కూడా ఉంది, పాపం వర్షం మంచిగా గట్టి కొట్టింది అన్నమాట. ఇదిగోండి ఈరోజు అయితే వెదర్ అయితే ఇలా ఉంది. చూడాలి, ఏ అర్ధరాత్రి పడిపోద్దేమో వర్షం మొత్తం మీద. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాం. ఇదిగోండి నేనైతే మినపప్పు తీసుకున్నాను. రొట్టెకి ఎలా నానబెట్టుకోవాలో అన్నది మీకు చెప్తున్నాను. ఇదిగోండి నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను అనుకోండి ఫుల్గాని. ఆ తర్వాత దీన్ని నానబెట్టేసుకున్నాను, వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటే ఒక 4 అవర్స్లో నానిపోతుంది అన్నమాట మినపప్పు మనకి. నానిపోయిన తర్వాత వరినూక తీసుకున్నాను అనమాట. అత్తమ్మగారు అయితే పచ్చిగించి ఏమి నేను అంటే అత్తమ్మగారు ఏం చేసేవారంటే ఇసిరేసి సన్ననూక వచ్చేది, దాంతో చేసేవారు రొట్టి, చాలా టేస్టీగా ఉండేది. సరే ఇది కూడా బాగానే ఉంటుంది, విక్టరీలో తెప్పించాను, సన్ననూక ఉంది, బాగుంది ఉప్మాకి, అది టేస్ట్ బాగుందని చెప్పేసి నేనేం చేశానంటే, లేదంటే మీరు సోనా మైసూర్తో సన్న నూక ఆడమంటే మిల్లు కూడా ఆడతారన్నమాట, దాంతో చేసుకుంటే బాగుంటుంది. 2 గ్లాసులు నేను వేసుకుంటున్నాను అనమాట. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు వేసుకుంటే చాలు. మీకు కొలత తెలియాలని ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు ఇందులోనికి వరినూక మాట, ఇది ఒకసారి కడిగేసుకుంటే మనకి చక్కగా నానిపోతుంది. 2 గ్లాసులు వేసుకుంటున్నాం, బాగుంటుందండి టేస్ట్ అయితేనే. నేను షాపింగ్కి వెళ్ళాను కదా, ఏంటి ముక్కపొడి అసలు బంగారం కాస్టే ఎక్కువైపోయింది కదా, సరే అని చెప్పేసి నా దగ్గర పాతవి కూడా ఉన్నాయన్నమాట ముక్కపొడికలు, నేను పెట్టుకోనవి ఇంకా అలా ఉండిపోయినాయి కదా, తీసేద్దామని చెప్పేసి. ఇంకా హారికకేమో ఆల్రెడీ స్టోన్ ఊడిపోయింది ముక్కపొడి, కానీ చిన్నదైతే లేదు, అంతకన్నా చిన్నది లేదు, ఓ మాదిరిగా ఉంది, ఇంకా అదే తీసుకుందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే 2-3 చూశాను, నెక్స్ట్ టైం తీసుకుందాంలే, నాకు నచ్చినాయి. ఇంకా ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువైపోయినాయి, ఇంకా బంగారం రేటు పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా 500 ఉన్నది 1000 అవుతుంది, 1000 అన్నది 2000 అవుతుంది కదా, అలా అన్నమాట. ఇంకా సరేలేని చిన్న షాపింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవి కొన్ని ఉంటే తీసుకున్నాను అనమాట. ఎలాగో ఎదర కొన్ని ఫంక్షన్స్కి అది అటెండ్ అవుతాను అనమాట నేను కూడా. ఇంకా ఈ సంవత్సరం కూడా కొంచెం ప్రయాణాలు ఎక్కువగానే ఉన్నాయి మాకైతేని, అంటే లాంగ్ జర్నీస్ ఎక్కువ ఉన్నాయి, వెళ్ళాలి, చూడాలి ఎలా జరుగుతాయి ఏంటో ప్రయాణాలు. మీతో ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ విషయం కూడా మీతో మాట్లాడుతున్నాను అనమాట. అయితే కొబ్బరి రొట్టె అయితే మనకి చాలా ఈజీగా మన పాతకాలపు వంటలు అన్నమాట అండి. ఇలాంటి వంటలు మనం మిస్ అవ్వకుండా మనం చేసుకుంటే శ్రమ ఉండదు. బయట మనకు వన్నొక దొరికేస్తుంది కదా, నేను బయట నుంచి తెప్పించింది లేదు మీరు అనుకుంటే, ఇదిగోండి సన్న రవ్వ అన్నమాట, ఇది చాలా సన్నగా ఉంది, ఇది చక్కగా తాటి రొట్టెల్లో కూడా బాగుంటుంది ఈ రవ్వ అయితే. ఇప్పుడు నేను ఈ రవ్వ తీసుకున్నాను కదా, మినపప్పు అయితే 4 అవర్స్ నానబెట్టాను, ఇది రుబ్బేసిన తర్వాత పిండి మళ్ళీ చూపిస్తాను మీకు. పప్పు అయితే వేసేస్తున్నాను. పట్టు అంటే నల్ల తుక్కు ఉంటేనే మంచిదండి, తక్కువ ఉంటేనే పప్పుకి, కానీ అంటే నలుపు వచ్చేస్తుంది ఇడ్లీ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ హెల్త్కి అయితే అసలు మనం మినువులు కానీ అలా నానబెట్టి రుబ్బుకొని ఇడ్లీ చేసుకుంటేనే మంచిది, అప్పుడే మనకి హెల్త్కి మంచిది మాట.
అయితే నేనైతే కొంచెం అటు ఇటుగానే ఉంచేసానులేండి, పూర్తిగా అయితే చేయలేదు. కానీ నాకు ఎందుకో తీసేటప్పుడు అనిపిస్తుంటే తీయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంకా అలవాటు అయిపోయి కొంచెం అటు ఇటుగా కడుగుతూ ఉంటాను అనమాట. ఇలాగే ఉంచేస్తాను, కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా ఇంకా రుబ్బేస్తాను అనమాట పిండి అయితేనే. ఇది కొంచెం మనకి నలగాలి. ఈ లోపల నూక కూడా 2 టైమ్స్ కడిగేసుకొని నానింది అనుకోండి త్వరగానే, పిండిలో కూడా త్వరగా నానుతుంది. మళ్ళీ పొద్దున్నే టిఫిన్కి మనకి బాగుంటుంది. ఇది పాతకాలపు వంటలు కదండి, కొబ్బరి రొట్టె అని అది ఇది నానమ్మ అమ్మమ్మలు అలాంటి వాళ్ళు బాగా కాల్చి ఇవ్వరు, పొయ్యిల మీద నిప్పుల మీద అది చేసేవారు. నీళ్ళై కాసేసిన తర్వాత పొద్దుట నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద వేసేసి ఉంచేవారు. చక్కగా నిదానంగా భలే కాలిది, బాగుంటుంది టేస్ట్ కూడా. నానమ్మ బాగా చేసేది, వీళ్ళకి బాగా తెలుసు కదా, నానమ్మ బాగా చేసేది. ఇదిగోండి ఇంకా ఈ నూకు కూడా 2 టైమ్స్ కడిగేసి నానబెట్టేసి ఉంచుతాను. ఇదిగోండి కడిగేస్తున్నాను శుభ్రంగానే. కడిగి నానితే బాగా త్వరగా మనకి రొట్టె అది వేసుకున్నప్పుడు ఉడుకుతుంది అన్నమాట. ఇదిగోండి నేనైతే నూక 2 అని చెప్పాను కదా ముందు, మళ్ళీ ఇంకొక అరసాలు వేసాను. అంటే 2 గ్లాసుల ఇంకో గ్లాస్ హాఫ్, అంటే 2 గ్లాసులన్నర. అంటే సేమ్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నాను ఆ గ్లాస్తో 2 వేసాను కదా, ఇంకో అర గ్లాస్ వేసుకున్నాను నూక. పిండి కొంచెం బాగా ఉరుమైందన్నమాట. పప్పు బాగుందనుకోండి కొంచెం ఒక అర గ్లాస్ అటు ఇటు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కడిగేసుకుని నీళ్ళు కొంచెం బాగా వాడిపోయిన తర్వాత, అంటే పక్కకి బాగా ఇలా క్రాస్గా పెట్టానమాట, పక్కకి కొంచెం నీళ్ళు చేరిపోయినాయి కిందకి. ఇప్పుడు నూక అనేది కలిపేసుకుందాం. మంచిగా ఫర్మెంటేషన్ అవుతే అంటే కొంచెం నాని ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే వాతావరణాన్ని బట్టి ఇలా మొత్తం పిండి కలిపేసుకోవాలన్నమాట. నాకు 2:30 పట్టిందండి. ఆర్క రైస్ చూడవా? చూడడం అంటే ఆ చూడడం కాదే, కొంచెం అది తీస్తామని పైన ఎసరం మరుగుతుంది కదా. ఇదిగోండి రవ్వ అయితే అయిపోయింది. మా హారిక జోకేస్తుందన్నమాట. అన్నం చూడవే అంటే చూశాను పొంగు వస్తుందని చెప్తుంది. కొంచెం ఆ రైస్ పైకి పొంగుతుందేమో, పొయ్యి అంతా మళ్ళీ క్లీన్ చేయాలి అని దాన్ని కేకేస్తుంటే అది నా మీద కుళ్ళు జోకులేస్తుంది. ఇదిగోండి నాకైతే 2:30 పట్టేసిందండి గ్లాస్. అంటే కొంచెం పప్పు నేను మర్చిపోయాను అనమాట, ఒక గుప్పుడు ఎక్స్ట్రా వేసినట్టున్నాను, అందుకే పిండి బాగా ఉరుమైంది, బాగుందన్నమాట. ఇంకేంటంటే కలిపేసుకున్నాం కదా, ఈ సాయంత్రం బయట ఉంచితే బాగానే ఉంటుంది. పులుపు ఇష్టపడేవాళ్ళు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి అది మంచిదే. లేదంటే ఒక 2 అవర్స్ బయట ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, రేపు పొద్దున్న వేద్దాం రొట్టి. ఇదిగోండి కలిపేసాం కదా, మూత పెట్టేస్తున్నాను. పైకంటే వచ్చింది కాబట్టి 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం అన్నమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న రుబ్బి పెట్టాను కదా పిండి, 2:30 వేసుకున్నాను కదండి గ్లాస్కి, 2:30 వరనూకి అయితే వేసాను. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు కలుపుతున్నాను అనమాట. రాత్రి కలపలేదు, ఒక 4 అవర్స్ అయినా పెట్టుంటాను. పైకి వచ్చి ఉండాలి, మినపిండి ఉండడం వల్ల కొంచెం అణిగింది అన్నమాట ఇది. కానీ మనకి నూక కదండి, కొంచెం మగ్గాలి కదా, మనం రొట్టెది వేసుకున్నప్పుడు మంచిగా మగ్గాలి కాబట్టి కొంచెం ఇలాగ వేసుకుంటే దూదిలాగా సాఫ్ట్గా వస్తుంది. ఎక్కువ నూక వేసుకుంటాం అనుకోండి విడిపోతుంది అన్నమాట, పట్టు ఉండదు రొట్టె ముక్కలాగా. ఇదిగోండి పిండి చూపించినాను, ఫ్రిడ్జ్లో పెట్టానని కూలింగ్ చల్లారనమాట. ఒక పక్కన పాలు కూడా పొయ్యి మీద వేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి తీసుకున్నాను, దీంట్లోకి కొబ్బరి రొట్టె అన్నాను కదా, ఇంతకుముందు ఇడ్లీ నూకతో వేసాను, ఇప్పుడు వరి నూకతో వేస్తున్నాను. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ముక్కలు కోసి కూడా పెట్టుకోవచ్చు అనుకోండి, ఇంకా అప్పటికప్పుడు మొన్న వస్తే అవి అలా ఫ్రిడ్జ్లో పెట్టించాను. ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట మనకైతే. ఇప్పుడు ఇవి శుభ్రంగా ముక్కల కింద కట్ చేసేసి మనం తురుము తీసేసుకోవాలన్నమాట. తురుముకున్నా పర్వాలేదు, మామూలుగా మిక్సీలో తిప్పేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదండి. కాఫీ అయితే అయిపోయిందండి. ఇంకా కాఫీ ఇచ్చేస్తే కాఫీ తాగిన తర్వాత టిఫిన్ పని చూసుకోవాలన్నమాట నేను. ఇదిగోండి కొద్దిగా అల్లం ముక్కలు
రొట్టెలోకి బాగుంటుందన్నమాట, కొబ్బరి రొట్టెలోకి. అల్లం, ఇదిగోండి పచ్చిమిర్చి. ఇప్పుడే కొబ్బరికాయ అయితే ఇదిగోండి మిక్సీ పట్టేసి తురుము తీసి పక్కన పెట్టాను. మరి పేస్ట్లో వద్దు. ఆల్రెడీ ఇందులో నేను ఉప్పు కలిపేసాను కదండి, అన్నీ రెడీ చేసి పెట్టినాను. పచ్చిమిర్చి ఘాటు అయితే గట్టిగా వస్తుంది. ఈ పిండి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే కొబ్బరి వేస్తాను కాబట్టి ఇది నిలవ ఉండదు. కాబట్టి ఇది కాలితే మనం మళ్ళీ పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఒక 4-5 రోజులు వచ్చేస్తుంది. కొబ్బరి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా వేసేసుకోవచ్చు. నేనేంటంటే కొబ్బరి వేస్తే నిలవ ఉండదు కాబట్టి పచ్చిగించి ఈరోజు కొబ్బరి రొట్టె వేసుకుంటున్నాను కాబట్టి దాని మట్టుకే నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను గిన్నెలోకి. రొట్టె కింద వేస్తున్నాను కాబట్టి గిన్నెడి పిండి పట్టేస్తుంది. ఘాటు అయితే మాట కూడా రావట్లేదు, చూసారా, గట్టిగా ఉంది కారం. అయితే దీంట్లో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, అల్లం. బాగుంటుంది రొట్టె అయితే, ట్రై చేయండి మీరు. నేను కొంచెం తగ్గించాను. అలాగే జీలకర్ర వేసి కలపడమే. అప్పుడప్పుడు సండే అయినా ఖాళీ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా ఎప్పుడైనా వాళ్ళకి ట్రై చేయండి, పెట్టండి వేసి. మంచి టిఫిన్, హెల్తీ టిఫిన్ అనే చెప్తాను ఇది కూడా, ఎందుకంటే కొబ్బరి అది వేస్తున్నాం కాబట్టి. పచ్చిమిర్చి అది స్కిప్ చేసేయండి, పెద్దోళ్ళు అయితే వేసుకోండి, బాగుంటుంది. కలపాలన్నమాట, బాగా మిక్స్ చేసేద్దాం. అల్లం ఫ్లేవర్ ఇవన్నీ బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసాను, దగ్గర చూపించు. బాగా కాగింది నూనెదిని. నేనైతే ఇత్తడికాయ తీసుకున్నాను, సారీ ఇత్తడికాయ కాదు, సేవంటకాయ తీసుకున్నాను. ఐరన్ కలర్ ఏమైనా కూడా బాగా వస్తుంది. ఇంక ఇది బాగుంది కదా అని ఈ వరినొకతోటి కొబ్బరి రొట్టె అయితే బాగుంటుంది. మొత్తం గిన్నెడి పిండి వేసేసానండి. మీకు మధ్యలో ఉడకాలి అనుకుంటే కొంచెం గ్లాస్తో నీళ్ళు వేసి మధ్యలో పెట్టామంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. చక్కగా మధ్యలో అంటే ఉండిపోద్ది అంటారు, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా లోతు, అది ఉడకడానికి టైం పడుతుంది. మనకి గ్లాస్లో కొన్ని నీళ్ళు పెట్టామనుకోండి చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఇదిగోండి బాగా సిమ్లో పెట్టాను నేను. ఇలా సన్న సెకనే మనకి ఉడకాలి. మధ్యలో వాటర్ వేసి పెట్టాను అన్నమాట. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మూత అయితే పెట్టేసాను, సిమ్లో పెట్టాను, చాలా లో ఫ్లేమ్లో పెట్టాను. ఒక అరగంట సేపైనా పడుతుంది. అది అవుతూ ఉంటుంది. మనం మిగతా పనులు చేసుకోవచ్చు. పొద్దున్నే ఇదే పక్కన పెట్టేసుకుంటే సిమ్లో వేసేసుకుని మిగతా పనులు ఏమైనా చేసుకుంటే చాలు. పిల్లలకి సండే రోజున అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక అరగంట తర్వాత తీసానండి. ఇలా మనం చక్కగా కుక్ అయిపోయింది. వన్ సైడ్ కాల్చనమాట. లోపల నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయన్నమాట. అంటే ఈ చుట్టుపక్కలంతా కూడా మగ్గిపోద్ది అన్నమాట. బాగా వచ్చింది అనుకుంటున్నాను అట్టయితేనే. దీన్ని తీయాలి, తీద్దాము, కొంచెం కాలుతుంది. నూక మీకు తెలుస్తుంది కదా ఎలా కుక్ అయిపోయిందో, ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం. ఉడికిపోయిందన్నమాట. ఇదిగోండి రొట్టె అయితే వచ్చేసింది. దీంట్లోకి తెద్దామా, లేకపోతే కాలుతుంది కదా. ఇదిగోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది. దిబ్బరొట్టె రెడీ అయిపోయింది కదండి. కట్ చేయాలి. చాలా బాగా వచ్చింది. కుక్ అవ్వడం కూడా బాగా కుక్ అయింది. కట్ చేస్తాను. మీకు ఆపోజిట్ కూడా చూపిస్తాను.
కేక్ కట్ చేస్తున్నట్టుంది. చిన్నప్పుడైతే ఇలాగే కట్ చేసేవారు, అంటే ఇలాగే చేసి ముక్కల కింద కట్ చేసి పెట్టేవారు అన్నమాట పిల్లలకి స్నాక్స్ కింద. ఇప్పుడంటే బర్గర్లు ఇవి వచ్చినాయి, కానీ ఇది కూడా మంచి హెల్తీ ఫుడ్డేనండి. ఇలా అయితే మా అత్తమ్మగారు అయితే, నాకు అత్తమ్మగారే గుర్తుకొస్తున్నారు. వర్ణొకతో చిన్న చిన్న రొట్లు కూడా వేసేవారు అన్నమాట. సన్న సెకండ్ చాలా టైం పట్టేది ఉడకడానికి. అది ఇది ఇప్పుడు ఒక పీస్ తీసేసి చూపిస్తాను ఆపోజిట్ ఎలా ఉందో. మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇదిగోండి దెబ్బరట్టు ఫైనలీ ఇంత చూసారా, ఇంత వెడట్నేసాను. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మేము ఒక్కొక్క ముక్క టేస్ట్ చేస్తాం. ఇదిగోండి. ఇంకో ప్లేట్ తీసుకురారిక టిఫిన్. ఈరోజు హాలిడే అన్నమాట. చట్నీ ఆవకాయ వేసుకున్నా మాగా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీ అయితే చేశాను. ఇలాగా తింటే సూపర్ ఉంటుందండి. ఇంకా ప్లేట్లు తీసుకొస్తాను, వాళ్ళకు కూడా పెట్టేస్తాను. రోజు లేట్గా లేసాము, సెలవు కదా, హాలిడే కదా అని. అందుకని లేట్ అయిందన్నమాట. 7ంటికి లేగడం వల్ల కొంచెం లేట్ అయింది. 9ంటికి స్టార్ట్ చేశాను. టీ తాగిన తర్వాత కాలడానికి టైం పట్టింది అన్నమాట. ఇప్పుడు 10 అయింది. ఇంకా తప్పదు, 10 అయినా టిఫిన్ చేసేయాలనుకున్నప్పుడు టిఫిన్ చేసేస్తాం అన్నమాట. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్ అయితే టిఫిన్ అయితే ఇది మాట. ఇంకా లంచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా అంత వెజ్ మీద కదా నేను చేసుకుంటుంటా. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందన్నో చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది. చూపించే దగ్గరికి. ఇదిగోండి వరినొక్క ఉడికిపోయిందన్నమాట. 2.5 వేసుకుంటే సరిపోతుందండి. 2 వేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే నేను కొంచెం ఒక గుప్పుడు ఎక్స్ట్రా వేసాను అనమాట, కొంచెం వెళ్తుంది కదా అని. అందుకని నాకు 6 సార్లు ఎక్స్ట్రా పడింది. లేదంటే మీరు 1కి 2 వేసుకున్నా కూడా బాగుంటుంది. మెత్తగా దూదులో బెల వస్తుంది. బాగుంది, సూపర్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కారం కారంగా కొబ్బరి తగులుతూ సూపర్ ఉంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.